నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టెక్నాలజీతో ఇసుక తవ్వకాలను పకడ్బందీగా పర్యవేక్షించాలి. మైనింగ్ సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. పెన్షన్ల పంపిణీ పేదల ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్న ఎమ్మెల్యే నజీర్. కూటమి పాలనలో అద్భుతమైన పారిశ్రామిక అభివృద్ధిని సాధించాం. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న మంత్రి భరత్. పోస్ట్ చట్టంపై కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం. ప్రతి ఒక్కరికి చట్టంపై అవగాహన పెంచాలన్న రాయపాటి శైలజ. టెక్నాలజీని వినియోగిస్తూ ఉచిత ఇసుక తవ్వకాల పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు సీఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో 68,597 కోట్లను సామాజిక పెన్షన్ల పంపిణీకి ఖర్చు చేసినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని పరిష్కరించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను లబ్దిదారులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే నసీర్ సూచించారు. ఒక ఇంట్లో పెద్ద దిక్కుకున్నటువంటి పెద్దవారు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు వెంటనే అదే నెలలో స్పౌస్ గ్రౌండ్స్లో పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం కానీ, ఈ విధంగా గత ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ పక్కన పెట్టి సామాజిక పెన్షన్లు కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక పక్కనైతే ఈరోజు సామాజిక బాధ్యతతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఏర్పాటు చేసిన పోస్ట్ యాక్ట్ 2013 అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు సురక్షితమైన గౌరవప్రదమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా చూడడం ప్రతి సంస్థ బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారం కోసం రూపొందించిన పోస్ట్ చట్టంపై ప్రతి ఉద్యోగికి అవగాహన ఉండాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి ఫిర్యాదుల్ని సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మెయిన్ థింగ్ పాష్ యాక్ట్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కానివ్వండి, ఇంటర్నల్ కమిటీ అనేది ఎక్కడా కూడా ఫామ్ చేయట్లేదు. చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు పడే ఇబ్బందుల్ని, ఏదైతే వర్క్ ప్లేస్లో పడే ఇబ్బందుల్ని చాలా లైట్గా తీసుకొని అదంత పెద్ద విషయం కాదులే అన్నట్టు కనీసం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ కూడా ఫామ్ చేయకుండా కొన్ని కంపెనీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సాల్వ్ అవ్వాల్సిన ప్రాబ్లమ్స్ చాలా కూడా కమిషన్ వరకు వస్తున్నాయి. ఇలా లైంగిక వేధింపుల మీద స్టార్టింగ్ మనం మొదటి నుంచి చూస్తుంటే యూజువల్లీ ఎక్కువగా మెడికల్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, అలాగే గవర్నమెంట్ డిపార్ట్స్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా ప్రాబ్లం అనేది ఉంది. అంటే రిపోర్ట్ అవ్వట్లేదు కాబట్టి హెరాస్మెంట్ జరగట్లేదు అనే దానిని అని అనుకోలేం. మాకు న్యాయం జరుగుతుందో లేదో అని చాలామంది కూడా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి మేము ఇలా రివ్యూ మీటింగ్స్ పెట్టి ప్రతి హెచ్ఓడి కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాళ్ళ డిపార్ట్మెంట్కి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఏపీ పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
రెండేళ్లలో పరిశ్రమల శాఖ సాధించిన అభివృద్ధిని ఆయన వెలగపూడి సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించడం వల్లనే ఇక్కడ పరిశ్రమలు స్థాపించకుండా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారని గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టుల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి భరత్ తెలిపారు. Only state that has declined here is Andhra Pradesh. అది 19 to 24. ఇది పరిస్థితి అన్నమాట. అప్పుడు 19 to 24 సేమ్ థింగ్. 19 to 24లో అదే మనం 2 yearsలో 18 SIPB బోర్డ్స్ జరగడం జరిగింది. క్యాబినెట్స్ చూస్తే టోటల్ 5 yearsకి వాళ్ళు ఓన్లీ 50 క్యాబినెట్స్, మనం 2 yearsకి ఆల్రెడీ లేటెస్ట్ తీసుకుంటే 51 క్యాబినెట్స్ కావడం జరిగింది. ఈడీబీ స్టాఫ్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే మనము ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసే విధానంలో 19 to 24ని ఒక 10 మందికే పెట్టడం జరిగింది. ఆ 10 మంది కూడా దే హావ్ నాట్ యూటిలైజ్ టు ప్రమోట్ స్టేట్ అట్ ఆల్ అన్నమాట. డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్లు, స్వచ్ఛంద కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను ఎలాంటి జాప్యం లేకుండా తరలించి శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేయాలని ఆదేశించారు. వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అండల్పేట 3/2లో ఆధార్ నమోదు కేంద్రం నూతనంగా ప్రారంభమైంది. UIDAI హైదరాబాద్ డైరెక్టర్ భారతి పాల్గొని ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కొత్తగా ఆధార్ నమోదుతో పాటు మొబైల్ నెంబర్, పేరులో తప్పులను సరిచేసుకోవడం, ఇతర ఆధార్ సర్వీసులను పొందే అవకాశం ఈ కేంద్రంలో అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. 7 రోజుల పాటు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ నమోదు సేవా కేంద్రం పనిచేస్తుందని వివరించారు. కార్యక్రమంలో చక్రవర్తి, శ్రీనివాస్, మహాదేవ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. అది కాకుండా మామూలుగా బయోమెట్రిక్ అప్డేటు, డాక్యుమెంట్ అప్డేటు, డేట్ ఆఫ్ బర్త్ అప్డేటు, నేమ్ అప్డేటు అన్ని సర్వీసెస్ కూడా ఇక్కడ చేస్తారు. దీనికి ఆధార్లో ఎంత ఫీజు ఉందో ఆ ఫీజే 125 రూపీస్ ఫర్ బయోమెట్రిక్ అప్డేట్ అండ్ 75 రూపీస్ ఫర్ నేమ్ డెమోగ్రఫిక్ అప్డేట్స్కి కలెక్ట్ చేస్తారు. ఇది కాకుండా మనకి ఆధార్ యాప్ కూడా ఉన్నది. ఆ సర్వీసెస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సెంటర్లోని డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు. 9:30 to 5:30 వరకు టోకెన్స్ ఇష్యూ చేస్తారు. మీరు అతన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా అపాయింట్మెంట్ పోర్టల్తో కూడా బుక్ చేసుకొని ఇక్కడ ఈ సర్వీస్ ఆధార్ సర్వీసెస్, అప్డేట్ సర్వీసెస్ మీరు పొందవచ్చు. జాతీయ డెంగ్యూ నిరోధక దినోత్సవం జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతుందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని డెంగ్యూ రహిత నగరంగా తీర్చిదిద్దుకోవడానికి నగర ప్రజలు తమ ఇంటి లోపల, బయట వారం రోజుల పైబడిన నీటి నిల్వలను తొలగించుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని సూచించారు. వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగ్యూ వ్యాధి ఎడిస్ అనే దోమకాటు ద్వారా వ్యాపిస్తుందని, ఈ దోమలు ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండే నీటిలో గుడ్లు పెడతాయి. కాబట్టి వారానికి ఒకరోజు డ్రై డే పాటిస్తూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 53వ గుంటూరు డిస్ట్రిక్ట్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జూలై 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో 53వ గుంటూరు డిస్టిక్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ 2026 బ్రోచర్లను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం సెక్రటరీ రామకృష్ణ, జీడీబీఏ సెక్రటరీ సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జూలై 11వ తేదీన అండర్ 11, 13, 15, 12వ తేదీన అండర్ 17, 18 బాలబాలికల పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనదలిచిన ఆటగాళ్లు జూలై 10 లోపు ఎంట్రీ ఫీజు చెల్లించాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సతీష్, కోచ్ గోపీనాథ్, శ్రీమాన్, రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం కమిటీ వారి సహకారంతో మేము రేపు 11th and 12th నెక్స్ట్ సాటర్డే కాకుండా ఆ నెక్స్ట్ సాటర్డే 11th and 12th జూలైన గుంటూరు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ జరగబోతున్నాం. దానికోసం మనం 2 డేస్లో అండర్ 11, అండర్ 13, అండర్ 15 ఆ 3 వచ్చేసి ఫస్ట్ డే రోజున జరుగుతుంది టోర్నమెంటు.
అలానే సెకండ్ డే అండర్ 17, అండర్ 19 మెన్ అండ్ ఉమెన్ అది 2 days విజయవంతంగా చేయటానికి మా కమిటీ, మా సెక్రటరీ గారు వజ్జా రామకృష్ణ గారి ద్వారా ఈ కమిటీ మా డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ టోర్నమెంట్ జరగడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి పర్మిషన్ కోసం ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది మన ఈ స్టేడియం ముందుగానే. సో వారు పర్మిషన్ ఇచ్చిన సందర్భంగా మేము ఈరోజు ఈ బ్రోచర్ లాంచ్ చేయటం జరిగింది. 53వ గుంటూరు డిస్ట్రిక్ట్ షటిల్ టోర్నమెంటు మన స్టేడియంలో, ఎన్టీఆర్ స్టేడియంలో పెడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా కమిటీ వచ్చిన తర్వాత ఈ స్టేడియంలో బాస్కెట్బాల్ టోర్నమెంట్ పెట్టాము, అట్లానే ఈ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా పెడుతున్నాము. ఈ జిల్లా ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. మాకు 6 కోట్లు ఉన్నాయి ఈ స్టేడియంలో. మేము కొత్తగా కూడా ఏం చేసామంటే కొత్త కోచ్ని ఏర్పాటు చేసాం. ఇప్పుడు మీరందరూ కూడా గుంటూరు నగరవాసులందరూ కూడా ఈ స్టేడియంని సద్వినియోగం చేసుకొని మంచి కోచ్ వచ్చాడు, మీకు మంచి ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాల పరిధిలోని మిల్లెట్ల యూనిట్ లామ్ ఆధ్వర్యంలో మానవతా సంస్థ మహిళలకు నిర్వహించిన మిల్లెట్ల ఆహార పదార్థాల తయారీపై నిర్వహించిన 5 రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ మహిళల్లో ఆరోగ్య అవగాహనతో పాటు స్వయం ఉపాధిపై నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిల్లెట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఎస్ చైతన్య కుమారి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ రోజువారీ ఆహారంలో కనీసం 80 గ్రాముల లోపు చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని సూచించారు. మిల్లెట్స్లో సమృద్ధిగా పోషక విలువలు ఉండడంతో పాటు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయని, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించడంలో చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళలకు మిల్లెట్స్ ఆహార పదార్థాల తయారీలో శిక్షణ, పోటీలు, మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శనలు, తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి మిల్లెట్స్ యూనిట్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి కె సతీష్, సాయిరాం మెడికల్ క్యాంప్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేకల రామారావు, ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా కూడా కంటిన్యూస్ గా ఇది ఒక మిషన్ లాగా, మిల్లెట్ మిషన్ లాగా మేము చేస్తూ ఉన్నాము కాలేజ్ తరఫున. సో దానిలో భాగంగానే చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు ఐఐఎంఆర్ వాళ్ళు, హైదరాబాద్ నుంచి. తర్వాత యూనివర్సిటీ ఫెసిలిటేషన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చాయి. అందులో ఇలా ఎన్జిఓస్ తో, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పీపీపీ మోడ్ లో వెళ్ళమంటున్నారు కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనే మేము వెళ్తున్నాము. దానిలో ఇది మంచి ఒక ఇనిషియేటివ్ గా మనం చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ ధ్వజమెత్తారు. పెనుమక రైతులు వారి సమస్యలను మాజీ సీఎం జగన్ దృష్టికి తెచ్చారు కాబట్టి రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతలు పర్యటన చేపట్టారని అన్నారు. అక్కడ ఎవరిపై దాడి చేశారో ప్రజలకు స్పష్టంగా అర్థమైందని తెలిపారు. ఏ కాడికి ఆ రెడ్డి బుక్ కూడా తీసుకొని వచ్చి ఇదిగో ఇదిగో అట్లా తిరుగుతున్నాం. ఏమొచ్చింది? కళ్ళు మూసుకుంటే 2.5 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా సమయం లేదు, ఇంకా 2.5 ఏళ్ళే ఉంది, అంతకింత అనుభవిస్తాడు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో 5 సీనియర్ వైద్యులకు సన్మానం జరిగింది. రేపు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఐఎంఏ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాల్లో సుదీర్ఘకాలంగా ఉత్తమ సేవలు అందిస్తున్న 5 వైద్యులను సన్మానిస్తున్నట్లు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ టి సేవాకుమార్, డాక్టర్ బి సాయికృష్ణ తెలిపారు. జూలై 1వ తేదీ బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ బంగ్లా రోడ్లోని జీఎంఏ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో సీనియర్ ఫిజిషియన్స్ డాక్టర్ పి శివదేవ ప్రసాద్, ఎనెస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ రిజిస్టర్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ధరణికోట ఉదయ్ కుమార్లను సన్మానిస్తున్నట్లు వారు తెలిపారు. ఐఎంఏ గుంటూరు శాఖ వైద్యులు అందరూ ఈ జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.
గుల్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణకు జీవన సాఫల్య పురస్కారం అన్నమయ్య కళా వేదికలో జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన సన్మాన కార్యక్రమానికి రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం అధ్యక్షులు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వైద్య రంగం ద్వారా డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తికి జీవన సాఫల్య పురస్కారం అందించిన గుల్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ నిర్వాహకుల్ని అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో గోళ్ల నారాయణరావు, మోదుగుల రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాధవదేవ సేవా సంస్థయై యావత్ గుంటూరు సేవలో సుప్రసిద్ధిగాంచిన సాధనముగా సవినయముగా సమర్పితమైన సమ్మాన వాణి మణిహారం. క్రమశిక్షణ అనేది అంటే ఉదయం కొంత సొసైటీ పనులు, ఎడ్యుకేషన్ సొసైటీ పనులు చేసుకుంటూ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి సర్జరీలన్నీ నిర్వర్తించి సాయంత్రాలు మీటింగ్లు, కమిటీ మీటింగ్లు ఏమన్నా ఉంటే అవి చూసుకుంటూ దాదాపు 60 సంవత్సరాలుగా ఈ ప్రయాణం సాగించి వారు ఇప్పటికే ఈ పురస్కారం వారికి ఇవ్వడం అనేది ఆ పురస్కారానికే అందం. అందుకని నేను మొదట్లో చెప్పాను. వారికి ముందుగా జన్మదిన సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ, ఇక్కడ నాకు ఆయన బ్లాంక్ చెక్ ఇచ్చేవాడు. ప్రతి నెల ఒక ప్రోగ్రాం నన్ను అడిగే పని లేదు, నువ్వు నీ ఇష్టం అని అంటాడు. అంటే అంత బ్లాంక్గా చెప్పింది ఆయన. మామూలుగా ఎవరైనా ఏ ప్రోగ్రాం పెడుతున్నావు ఏంటి అని అడుగుతారు. కానీ ఆయన మరి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ, వాతావరణం కానీ, కార్యక్రమాల యందు మనం చేసే ఈ కార్యక్రమాల యందు ఆయనకి సంతృప్తిగా ఉంది. అందుకని బ్లాంక్ చెక్గా ఇచ్చాడు. అటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఈ దేవాలయంలో చేశాడు, వేరే కార్యక్రమాలు అనేక చోట్ల చేశాడు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, ప్రధాన కార్యదర్శి చెమ్మేటి మణికుమారి ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను నమోదు చేసుకుని ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, భద్రత, సాధికారత కోసం ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? నాన్ ఏసీ మిర్చి కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,200, మోడల్ 17,200. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,500, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. బ్యాడ్గి 355 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 18,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 18,000. ఆరుమూరు మినిమం 13,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,000. ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 25,000. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 15,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,000. బ్యాడ్గి 355 రకం మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 17,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,500.
తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500 మ్యాక్సిమం 12,500 మోడల్ 11,500 నెంబర్ 5 రకం మినిమం 7,500 మ్యాక్సిమం 11,500 మోడల్ 11,000 341 మినిమం 8,000 మ్యాక్సిమం 12,000 మోడల్ 11,500 స్పెషల్ వెరైటీ తేజ మినిమం 8,000 మ్యాక్సిమం 10,000 మోడల్ 9,800 బ్యాడ్గి మినిమం 8,500 మ్యాక్సిమం 12,500 మోడల్ 11,000. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.